ఈరోజు కుషాయి కూడా పిఎస్కి రావడం జరిగింది నేను. ఎందుకంటే నా మీద సోషల్ మీడియాలో అలాగే కొంతమంది నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. నాకేదో బీపీ, షుగరు, ఇంకా అల్సర్లు, ఇంకేదేదో ఉందని దాని గురించి కంప్లైంట్ ఇవ్వడానికి, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పడానికి సిఐ గారు వెంకటరమణ గారిని కలవడం జరిగింది. మరి ఏందా మరి నీకేం లేకుంటే నువ్వు గుండె ఎట్లా చేయించుకున్నావు, ఏదో క్యాన్సర్ ఉంటేనే కదా గుండె చేయించుకుంటున్నారంటే కాదు. ఇదివ్వండి, నేను మొన్న తిరుపతి వెళ్ళడం జరిగింది. తిరుపతి వెళ్ళడం జరిగింది. తిరుపతిలో స్వామివారిని దర్శించుకొని నా చిరంజీవి గారు, నా బాలేబాబు 100 సినిమా, చిరంజీవి గారు 150 సినిమా సూపర్ హిట్ కావాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. నా కెరీర్లో నేను చేసినటువంటిది అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే అక్కినేని నాగార్జున గారి దగ్గర, అలాగే నాగ చైతన్య దగ్గర అందరితో యాక్ట్ చేయడం. వాళ్ళ కళ్యాణ్ రామ్ గారు, వాళ్ళ బ్రదర్ కళ్యాణ్ రామ్ గారు, అలాగా నాన్ స్టాప్గా అందరితో యాక్ట్ చేయడం జరిగింది. సుమారుగా 500 పైచిలుకు సినిమాల్లో నేను యాక్ట్ చేయడం జరిగింది. 500 పైచిలుకు సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. అయినా సరే నాకు ఏదో జబ్బు ఉంది. ఇంకొక పేపర్ మీకు చూపిస్తే ఇదిగోండి, దీంట్లో నాకు లేని రోగం అంటూ లేదు, నాకు లేని రోగం అంటూ లేదని క్రియేట్ చేసి వాళ్ళు రాసినటువంటి ఇది ఒకటి. ఇంకొకటి మరీ ముఖ్యంగా మీకు చెప్పుకోవాల్సింది, గత కొద్ది కాలంగా అనారోగ్యానికి గురైన వేణుమాధవ్ ఇక మనకి లేడు. నిమ్స్ ఆసుపత్రిలో చివరిసారిగా మాట్లాడిన వేణుమాధవ్. మరి ఇప్పుడు మాట్లాడుతున్న వేణుమాధవ వాడి తమ్ముడా, వాడి బామ్మడిదా? ఎందుకు ఇది, ఈ దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనేది వీళ్ళ మీద కేసు పెట్టడం కోసం కుషాయి కూడా తీసుకురావడం జరిగింది. అలాగే దీనిపైన పూర్తిగా సిపి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకోవడం జరుగుతుంది. వారికి కూడా అన్ని కాపీలు రెడీ చేయడం జరిగింది. ఈరోజు రేపట్లో అందరికి కూడా ఈ కాపీలు అందజేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి, నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం.